శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. అక్టోబర్ 31, 2025 సంవత్సరం దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం. తిథి నవమి. ఉదయం 10:03 వరకు ఉపరి దశమి. వారం శుక్రవారం. నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం. సాయంత్రం 6:51 వరకు ఉపరి శతభిషం. యోగం గండ. ఉదయం 6:16 వరకు ఉపరి వృద్ధి. తెల్లవారుజామున 4:32 వరకు. కరణం కౌలువ. ఉదయం 10:03 వరకు తైతుల. రాత్రి 9:43 వరకు ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 9:30 నుంచి 10:30 వరకు. సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు. అమృతకాలం ఉదయం 8:19 నుండి 9:56 వరకు. అభిజిత్ కాలం పగలు 11:28 నుండి 12:14 వరకు. వర్జ్యం రాత్రి 1:54 నుండి 3:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:09 వరకు మరియు మధ్యాహ్నం 12:14 నుండి 1 గంట వరకు. రాహుకాలం ఉదయం 10:24 నుండి 11:51 వరకు. గుళిక కాలం ఉదయం 7:31 నుండి 8:58 వరకు. యమగండం మధ్యాహ్నం 2:44 నుండి 4:11 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:04 నుండి 8:23 వరకు. సంగమకాలం 8:23 నుండి 10:42 వరకు. మధ్యాహ్న కాలం 10:42 నుండి 1 గంట వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట నుండి 3:19 వరకు. ఆబ్దికం తిథి కార్తీక శుద్ధ దశమి. సాయంకాలం సాయంత్రం 3:19 నుండి 5:37 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:37 నుండి 8:07 వరకు. రాత్రికాలం రాత్రి 8:07 నుండి 11:26 వరకు. నిశీధి కాలం రాత్రి 11:26 నుండి 12:16 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:25 నుండి 5:15 వరకు. సూర్యోదయస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:04. అస్తమ సమయం సాయంత్రం 5:37. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:14. అస్తమ సమయం సాయంత్రం 5:45. సూర్యరాశి తుల, చంద్రరాశి మకరం మరియు కుంభం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలితాలు. మేషరాశి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమవుతుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలు ఊహించని స్థానచలన సూచనలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృషభ రాశి నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. మిథున రాశి వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
వృత్తి ఉద్యోగాలలో మీకు శ్రమ తగిన గుర్తింపు లభించదు. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సింహరాశి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. వ్యయ ప్రయాసాలతో కొన్ని పనులు పూర్తి కావు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కన్య రాశి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహన కొనుగోలు చేస్తారు. తులారాశి. సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులు ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారులు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి. ధనస్సు రాశి. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగ స్థానచలన సూచనలున్నాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సాధించడం మంచిది. మకర రాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దశగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కుంభరాశి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనులలో కొంత జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు తప్పవు. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. ధనపరంగా ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగంలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. మీనరాశి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాల్లో అంచనాలు నిజం కాగలవు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి.